హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 4 సినీ అప్డేట్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ సినీ అప్డేట్ వచ్చేసి హిట్ 3 మూవీ గురించి. హిట్ 3 మూవీ థియేటర్స్లో ఎంత బాగా ఆడిందో మీకు తెలుసు. నాని గారు అద్భుతంగా నటించారు. ఇప్పుడు అదే మూవీ May 29th అయితే ఓటీటీలోకి రాబోతుంది. ఎవరైనా థియేటర్స్లో కానీ మిస్ అయ్యంటే ఖచ్చితంగా ఓటీటీలో చూడండి. అద్భుతమైన మూవీ, కాకపోతే యాక్షన్ మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. సో చిన్నపిల్లలను అయితే కొంచెం దూరంగా పెట్టి మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది హిట్ 3 మూవీ గురించి. ఇక సెకండ్ మూవీ అప్డేట్ విషయానికి వచ్చేస్తే అనగనగా మూవీ అయితే ఈటీవీలో రిలీజ్ అయ్యి అద్భుతంగా ఉంది. సుమంత్ గారు అసలు అద్భుతంగా నటించారు. ఆ పిల్లవాడి క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. సో ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ గురించి అద్భుతంగా చూపించారు. సినిమా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు అనగనగా టీమ్. సో రీసెంట్గా జరిగిన ఒక సక్సెస్ మీట్లో అయితే సుమంత్ గారు ఈ విషయాన్ని గురించి చెప్పారు. సో థియేటర్స్లో కానీ రిలీజ్ అయితే ఖచ్చితంగా మీరు కానీ ఈటీవీలో మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. లేదంటే ఈటీవీలో కూడా అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడమనేది నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇక మూడవ సినీ అప్డేట్ విషయానికి వచ్చేస్తే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రాజా సబ్ టీజర్ గురించి అయితే వైరల్ న్యూస్ వస్తానే ఉంది. కానీ టీజర్ అయితే ఇంకా రిలీజే కావట్లేదు. కానీ మేలో రిలీజ్ అవుద్దని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా రిలీజ్ కాలేదు. June 1st లో రిలీజ్ అయ్యేదానికి ఛాన్సులు ఉన్నాయి అని అయితే న్యూస్ వస్తా ఉంది. బట్ ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. మారుతి గారు దీని గురించి ఎటువంటి అఫిషియల్ ప్రకటన కూడా ఇవ్వట్లేదు. కానీ జూన్ లో అయితే రిలీజ్ అవుతుందని గట్టి నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. మన తెలుగు ఫ్యాన్సే కాదు, ఆల్ ఓవర్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ గారి లుక్ కోసం వెయిట్ చేస్తాను. ఏదైతే ఆ ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉంటుందో దానికోసం అయితే నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో మీరే వెయిట్ చేస్తున్నారా? సో మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ లో తెలియజేయండి. ఇక నాలుగో సినీ అప్డేట్ విషయానికి వచ్చేస్తే రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ అయితే అద్భుతంగా ఉంది గైస్. తమిళ మూవీ ఇది చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, అసలు వర్త్ వాచింగ్ మూవీ. దీని గురించి రాజమౌళి గారు కూడా ట్వీట్ చేశారు. ఈ మూవీకి కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. సో మూవీ కూడా చాలా బాగుంది. ఈ వీకెండ్ కానీ మీరు ఏదైనా ఫ్యామిలీతో కానీ మూవీ ప్లాన్ చేసుకోండి, అది ఖచ్చితంగా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ లాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మూవీ చాలా అద్భుతంగా ఉంది గైస్. ఇవి ఈ వీడియోకి సినీ అప్డేట్స్. మరొక మంచి సినీ అప్డేట్స్ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్.